వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హెల్త్ ఫైల్. హెల్త్ ఫైల్ ఈరోజు టాపిక్ మైగ్రేన్. మైగ్రేన్ రావడానికి గల కారణాలేంటి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది, హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది, అలాగే సక్సెస్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం TV5 స్టూడియోలో ఉన్నారు పాజిటివ్ హోమియోపతి క్లినిక్ కు చెందిన డాక్టర్ రమాదేవి గారు. సో 9963155727 అనే నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా మైగ్రేన్ ఒకేసారి సడన్గా హెడేక్ రావటం, అంటే వన్ సైడ్, అంటే రైట్ సైడ్ కానివ్వండి లేదంటే లెఫ్ట్ సైడ్ ఇలా వస్తుంటుంది. సో ఇదే సిమ్టమా లేదంటే ఇంకా ఏ లక్షణాలను బట్టి మనం మైగ్రేన్ని గుర్తించాలంటారు? మైగ్రేన్ అనేది విపరీతమైన తలనొప్పి. అంటే మామూలుగా అంటే జస్ట్ టెన్షన్ వల్ల కానీ తినకపోవడం వల్ల కామన్గా కూడా హెడేక్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. కాకపోతే మనకు ఆ జనరల్గా వచ్చిన హెడేక్ అనేది ఈవెన్ కొన్ని అవర్స్లలో తగ్గిపోతుంది. కాకపోతే అది ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా రావడం అనేది జరగదు అన్నట్టు. కాకపోతే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మనకి తరచుగా రావడమే కాకుండా అంటే ఫ్రీక్వెంట్గా కొంతమందికి ఈవెన్ అంటే 2 hours నుంచి 72 hours ఈవెన్ 3 days కూడా కంటిన్యూస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈ మైగ్రేన్ హెడేక్లో తలనొప్పితో పాటు ఎక్కువగా అంటే కడుపులో వికారంగా అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా కడుపులో తిప్పినట్టుగా, ఇంకా కొంతమందికి కళ్ళ ముందు మబ్బుగా సరిగ్గా కనిపించకపోవడము, ఇంకా అంటే చీకట్లోనే అంటే వెలుతురు ఎక్కువగా భరించలేకపోవడము, సౌండ్స్ పెద్దగా ఉంటే ఎక్కువగా భరించలేకపోవడం, ఈ లక్షణాలు కూడా మనం తలనొప్పితో పాటు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకేనండి, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కొన్ని కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ నల్గొండ నుంచి నాగలక్ష్మి వెయిట్ చేస్తున్నారు. హలో నాగలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే అండి. నాగలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఈ ఎడమ వైపు తలనొప్పి వస్తుందండి, ఎడ్డుకు ఎడమ వైపు. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందండి? వాళ్ళు మ్యూట్ లో పెట్టాలండి, సరే అండి. లేట్ అయిపోతుంది, చాలా మంది కాలర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్లీజ్ మీరు ఫాస్ట్ గా ఎలా ఉందో చెప్పండి మీ సిమ్టమ్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ హెడేక్ వస్తుంది అంటున్నారు కదండి, అది ఎప్పటి నుంచి ఉందండి మీకు? అది 5-6 years అవుతుందండి. ఓకే, ఓన్లీ లెఫ్ట్ సైడ్ వస్తుందండి, ఒక్కొక్కసారి వేరే వైపు కూడా వస్తూ ఉంటుందా? లేదండి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది, కనప వైపు బాగా వస్తుందండి, ఎడమ ముక్కు ఎడమ చెవి నొప్పి. ఓకే, దాంతోపాటు అంటే కడుపులో తిప్పినట్టు కానీ వామిటింగ్స్ కావడం కానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయండి మీకు? అలాంటివి ఉండవండి, టెన్షన్ వస్తుంది, ఇట్లా పిచ్చి లేచినట్లుగా అనిపిస్తుందండి, కొంచెం మెడ నరాలు బాగా లాగుతున్నాయి. ఓకే, ఏమన్నా మెడికేషన్స్ వాడుతున్నారండి దాని గురించి? ఇంతకు ముందు వాడినా అండి, ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు. ఓకే, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి మీ ఫ్యామిలీలో? ఫ్యామిలీలో అంటే మామూలుగా తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంది కదండి. ఓకే, అంటే మామూలుగా మీకు ఎన్నిసార్లు వస్తుందండి? అంటే వీక్లో తీసుకుంటే కనుక, మంత్లో తీసుకుంటే కనుక తరచుగా వస్తూ ఉంటుందా? తరచుగా వస్తుందండి, వీక్లీ వన్స్ వస్తుంది, 4కి 3కి అట్లా స్టార్ట్ అయింది, నైట్ వరకు ఉంటుందండి అట్లే. ఓకే, మీరు చెప్తున్న లక్షణాలని బట్టి మీకున్నది మైగ్రేన్ హెడేక్ అంటారండి. కాకపోతే ఇది అంటే పార్శ్వపు నొప్పి, అంటే వన్ సైడ్ కూడా ఒక ఎక్కువ శాతం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే అది కూడా ఈ కంత భాగంలో ఎక్కువగా ఉండడం, కొంతమందికి తల మొత్తంగా వస్తుంటుంది, కొంతమందికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఆ చేంజ్ అవుతూ కూడా ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తలనొప్పి వచ్చినప్పుడు ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ అంటే డోలో కానీ క్రోసిన్ కానీ అలా వేసుకోవడం జరుగుతుంది. కాకపోతే అప్పటికప్పుడు టెంపరీగా రిలీఫ్ అనేది ఇస్తుంది. కాకపోతే మళ్ళీ ఎండకి వెళ్ళినా కానీ ఏం తినకుండా అంటే ఎక్కువసేపు తినకుండా ఉన్నా కానీ అంటే ఆకలి వల్ల కూడా ఈ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫ్రీక్వెంట్గా అంటే 4 to 5 times మీకు ఎక్కువగానే వస్తుంది అంటున్నారు వీక్లో. మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే అంటే దీంట్లో పెయిన్ కిల్లర్స్ అనేది ఏమీ ఇవ్వడం జరగదు, మీ వ్యక్తిగత లక్షణాలను బట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆ ఫ్రీక్వెన్సీ నిదానంగా తగ్గడమే కాకుండా అంటే మీకు మార్నింగ్ వచ్చిన తలనొప్పి నైట్ వరకు ఉంటుంది అంటున్నారు. అంటే ఆ డ్యూరేషన్ కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చి మీకు ఆ తలనొప్పి నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి, వినపడుతుంది. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నా పేరు వినోద్ కుమార్ అండి, బాలనా నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, చెప్పండి. తరచు మైగ్రేన్ వస్తుంది, లెఫ్ట్ ఐ దగ్గర అండి, లెఫ్ట్ ఐ దగ్గర బొమ్మ దగ్గర వస్తుందండి, బాగా పెయిన్ అండి. ఓకే, అది వచ్చినప్పుడు బాగా సివియర్ గా ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉంటే మరి ఇట్లా ఫుడ్ పోకపోవడం తినకపోవడం ఇలాంటివి ఉంటాయి. ఓకే, అంటే ఏమైనా వాడుతున్నారా అండి టాబ్లెట్స్? ఇప్పుడు అందుబాటులో హెడేక్ టాబ్లెట్ తీసుకుంటాం అండి, అది తీసుకుంటే తరచు ఒక రిలీఫ్ ఇస్తుంది, ఒక 1 hour తర్వాత జెండు బామ్ లాంటివి పూసుకుంటే రిలీఫ్ ఇస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అండి. ఓకే, సరే. అంటే మామూలుగా సిస్టమ్ వర్క్ సిస్టమ్ ముందు ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఉంటుందా మీకు?
సిస్టమ్ అంటే తక్కువ ఉంటుంది కానీ బయట టెస్టింగ్ యార్డ్ లో ఉంటామండి. యాక్చువల్గా ఏసీలో కూర్చున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో. ఓకే, అంటే ఏసీ మీకు పడదా అండి? ఏసీలో కూర్చుంటే హెడేక్ ఇంకెక్కువగా వస్తుందా? ఆ టైంలో బాగా సివియర్గా ఉంటుందండి. ఓకే, మీరు చెప్తున్న లక్షణాలని బట్టి మీకు మైగ్రేన్ హెడేకే అంటారండి. అంటే కొంతమందికి ఎక్కువ ఎండ కూడా పడదు, అంటే మామూలుగా ఎండలోకి వెళ్ళినా కానీ ఈ హెడేక్ అనేది ఎక్కువ అవుతుంది. కొంతమందికి ఏసీ పడదు, అంటే ఎక్కువ చల్లగా ఉన్నా కూడా పడదు అన్నట్టు. కాకపోతే మీరు అంటే ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. దాంతోపాటు అంటే ఈ కాఫీ టీలు కానీ అవి మైగ్రేన్ హెడేక్ని ఎక్కువ చేస్తాయి అన్నట్టు, కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. దాంతోపాటు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు అంటే అటాక్స్ ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్ ఆఫ్, అంటే ఒకసారి హెడేక్ వస్తే కొంతమందికి 2 hours నుంచి ఈవెన్ 3 days వరకు 2 days వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఈవెన్ ట్యాబ్లెట్ వేస్తేనే అది అప్పటికప్పుడు తగ్గుతుంది. ఒకవేళ ట్యాబ్లెట్ వేయకపోతే కంటిన్యూస్గా హెడేక్ అనేది అలాగే ఉంటుంది. మీరు అంటే హోమియోపతిలో కూడా కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లం అనేది నిదానంగా తగ్గుతుంది. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి వాసంతి. వాసంతి గారు, చెప్పండి మేడం. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి వాసంతి గారు. మేడం, నాకు మైగ్రేన్ నొప్పి వస్తుంది. ఓకే, డైలీ వస్తుంది మేడం. ఈ మధ్యలో అయితే ఒక 3-4 days ఎక్కువగా వస్తుంది. ఓకే, అది ఇక్కడ మెడ దగ్గర జువ్వని లాగుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత ఈ చెవుల దగ్గర, చెవులు ఇక్కడ ఉంది కదా సైడ్ లో, ఓకే, పైన నరాలు అక్కడ లాగుతుంది అట్లే. ఓకే, కొద్దిగా నేను అదే జెండు బామ్ ఇట్లా ఏమైనా రాసుకుంటే తగ్గుతుంది. ఓకే, షివరింగ్ వచ్చి వామిట్ సెన్సేషన్ అవుతుంది. ఓకే, షివరింగ్ లాగా వస్తుంది బాడీ అంతా. ఓకే. సైట్ ఏమైనా ఉందా అండి మీకు? మేడం ఐసైట్ ఉంది మేడం, ఉంది, చాలా ఉంది మేడం నాకు. ఓకే, ఐసైట్ కూడా ఉందా అండి? ఐసైట్ మేడం ఉంది. ఓకే, అంటే రీసెంట్గా చెక్ చేయించారా? చేసుకుంటానే ఉంటాను మేడం అప్పుడప్పుడు, మేము ఓకే, 6 months ఒకసారి. ఓకే, సరే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? అంతే మేడం, ఈ తలనొప్పి ఇక్కడ నరాలు చెవుల దగ్గర, ఇక్కడ తల పై సైడ్ లో ఇక్కడ. ఓకే, సరే. మీ చెప్పండి. అక్కడ వచ్చినప్పుడు వామిట్ సెన్సేషన్, చెమట్లు పట్టడము అట్లా జరుగుతుంది మేడం. ఓకే అండి, మీకున్నది అంటే మెడ నరాలు మేడం, ఇక్కడ వెనక నరాలు. మెడ అంటే అక్కడి వరకే గుంజుతుందండి. మామూలుగా మీకు అంటే సైట్ కూడా ఉంది అని అంటున్నారు. అంటే ఈ సైట్ ఉన్న వాళ్ళకి సైట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్కువగా తల వెనక భాగంలో ఈ మెడ నరాలు గుంజడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి సైట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టుగా అంటే స్పెట్స్ అనేది చేంజ్ చేసుకుంటే కొంతవరకు ఆ నొప్పి అనేది తగ్గుతుందండి. మీకున్నది ఆ మైగ్రేన్ హెడేకే అంటారు. కాకపోతే దీనికి అంటే అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా వేస్తే అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది మీకు. కాకపోతే ఈ అంటే సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ కొంతమందికి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ హెడేక్ అనేది ఎక్కువ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే హోమియోపతిలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లభిస్తుంది. కాకపోతే కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా తీసుకున్నట్లయితే మీకు అంటే పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే మీకు ఆ హెడేక్ అనేది పూర్తిగా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ప్రకాశం జిల్లా నుంచి ప్రకృతి గారు. హలో, ఎస్, సారీ అండి, చెప్పండి, డౌట్ ఏంటో అడగండి. అదే మేడం గారు, అది వన్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకసారి రైట్ సైడ్ వస్తుంది మేడం గారు. ఓకే, సో ఏంటంటే దాని నిద్ర ఒకసారి 3 or 4 రెస్ట్ తీసుకుంటే గానీ అప్పుడు కానీ అది తగ్గట్లేదు హెడేక్. దాని వల్ల నాకు వామిటింగ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం చదవలేకపోతున్నా. నేను LB ఫైనల్ స్టూడెంట్ మేడం గారు. ఓకే, సరే. అంటే మామూలుగా మీకు ఇప్పుడు అంటే ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు, అంటే ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల కూడా అంటే మామూలుగా దానివల్ల కూడా ఈ హెడేక్ అంటే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. అంటే కొంతమందికి పులుపు తిన్నా కానీ, పండిన బనానా తిన్నా కానీ, ఆనియన్స్ తిన్నా కానీ ఎక్కువగా అంటే ఈ స్టడీస్ టెన్షన్ వల్ల కానీ అంటే సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఆల్రెడీ ఉన్న మైగ్రేన్ వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ వల్ల అది తలనొప్పి అనేది ఇంకొంచెం ఎక్కువగా కావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి కొంతవరకు తగ్గించుకుంటే మంచిదండి. అంటే మీకు ఈ మైగ్రేన్కి ట్రీట్మెంట్తో పాటు కొంచెం మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ స్ట్రెస్ టెన్షన్ అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఫర్దర్గా అంటే మీకు హెడేక్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మీ ప్రిపరేషన్ కూడా అంటే ఈజీగా అవుతుంది. ఓకే అండి, రమా